అయితే ఇక్కడ ప్రమాదం యొక్క విలువ ఏంటో మనకు తెలియపరుస్తున్నాడు. మరి మనము కార్యార్థమై పరలోకంలో దేవుడికి మాట ఇచ్చి లోకానికి వస్తాం. తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చినాను, తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చినాను అనేదే యేసుక్రీస్తు మాట మనకు తెలియపరుస్తుంది. తండ్రి చిత్తం ఈయనకి ఎలా తెలుస్తుంది? తండ్రితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి తెలుస్తుంది. హల్లెలూయా. అంటే ప్రతిదీ తండ్రి చిత్తం తెలియపరచబడాలి అంటే మనమేం చేయాలా? సహవాసంలో ఉండాలి. సో సహవాసం ఉండాలి అంటే ప్రతిరోజు వాక్యంలో నీతో ఆయన మాట్లాడితేనే ఈరోజు మాట యొక్క విలువ మనకు తెలియపరచడం జరుగుతుంది. మాట అంటే మనం ఊరికే క్యాజువల్ గా మాట ఇచ్చినాంలే అని అనుకుంటాం, కానీ దేవుడు దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటాడంటే మాట మనిషి చచ్చిపోయే వరకు నిలబెట్టుకోవాలి. చచ్చిపోయేంత వరకు ఆ మాటకు చాలా విధేయత చూపించేవాడుగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవాది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం న్యూర్ వస్తేనే మనం ఏం చేస్తామంటే చాలా మాటలు ఇచ్చుకుంటుంటాం. ప్రభా నేను ఇలా చేస్తా, అలా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని అనుకుంటా. కానీ కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేది మనం ఆల్రెడీ విన్నాం. మరి కార్య అంతము ఎలా ఉండాలంటే నా కుమారుడు, నా ప్రియ బిడ్డ అని దేవుడు చెప్పుకునేటట్టుగా మన పిలుపు, మన యొక్క ప్రేమ విషయంలో మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరమగీతాలలో ఫస్ట్ నా సహోదరి అని అంటున్నాడు, తర్వాత నా ప్రియురాల అని అంటున్నాడు, తర్వాత నా ప్రాణేశ్వరి అని అంటున్నాడు. సో ప్రాణేశ్వరి అనే పొజిషన్ దగ్గరికి ఎప్పుడు పోతామంటే ఆయన మనసే మన మనసు, ఆయన చిత్తమే మన చిత్తం, ఆయన ఉద్దేశమే మన ఉద్దేశం అని అడుగులు వేసినప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క కృప దొరుకుతుంది. హల్లెలూయా. మరి ఈరోజు అక్కడ అబ్రహాము విషయం గురించి ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్ళాం. నా స్వదేశమందున్న నా బంధువుల ఎద్దుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదన నేను. ఇప్పుడు ఎవరితో ప్రమాణం చేస్తున్నారండి? ఆదికాండం 24లో అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా, అంటే ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ ఇస్సాకు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నారు. రిబకా అమ్మ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఓకేనా? ఇప్పుడు అక్కడ అబ్రహాము నా కుమారునికి ఏం కావాలంట?